while if Johnson succeed to add other people, they can join. We can also record on Skype in order that if there is something important, we can watch again and we can share with the people who are missing. సో లూకా ఏం చెప్తున్నారంటే, సో జాన్సన్ చెప్పినట్టుగానే మనము ఈ మీటింగ్ ని ముందుకు తీసుకెళ్దాము. సో జాన్సన్ గారు ఆ సందర్భంలో వేరే ఏ వ్యక్తులకి కాల్ చేయాలో చేసి దీంట్లో జాయిన్ చేస్తారు. సో ఆల్రెడీ మనము ఈ కాల్ మనం ఏం మాట్లాడుతున్నాం విచారము దాన్ని రికార్డ్ చేయబడను. ఆ రికార్డ్ చేయబడింది తర్వాత మనము కావాలంటే ఎవరు దీన్ని ఈరోజు పార్టిసిపేట్ కారో వాళ్ళు సహాను వినొచ్చు, లేట్ గా వినొచ్చు అని చెప్తున్నారు. But I can say I'm happy we lost one person. Now only Sarugini. I'm happy that in the last weeks I could see, even though, for example, we are late, money, but I'm happy that finally there is not one person working for Yeleswaram Solidale, but you are working for Yeleswaram Solidale. John, అమ్మ ఒక్క నిమిషం, మీరు మైక్రోఫోన్ మ్యూట్ లో పెట్టండి అమ్మ. మైక్రోఫోన్ మ్యూట్ లో పెట్టండి. మాట్లాడుతూ ఉడికిపోయి మమ్మల్ని అలాగా అందులో ఏడుపు పెట్టుకొని చూస్తే అప్పుడు బాగా నవ్వుతారని. అమ్మ ఒకసారి మైక్రోఫోన్ మీ మాట, లూకా గారు లైన్ లో ఉన్నారు, మీ మాట వినిపిస్తుంది, డిస్టర్బెన్స్ గా ఉంది. మైక్రోఫోన్ మ్యూట్ లో పెట్టండి. Skype, you can keep mute. Yes. Okay. Oh, sorry బాబాయ్, మీరు ఒకసారి అన్మ్యూట్ చేయండి బాబాయ్. That is by mistake. No, carry on. Just kidding. Okay. సో జాన్సన్ గారు, సారీ లూకా గారు ఏం చెప్తున్నారంటే, నాకు చాలా సంతోషం ఉంది ఈ రోజు మీటింగ్ లో పాల్గొనడానికి. ఎందుకంటే ఏలేశ్వరం సోలిడాలే అనేది ఇప్పుడు మీకు ఏం డబ్బులు రావచ్చు, దాని పని ఏముంది, తర్వాత మీ కుటుంబాల వెనక ఎంత వర్క్ ఉంది, ఎంత పని చేస్తున్నారో అదంతా వరకు కేవలం ఒక వ్యక్తి నుంచి కాదు. సో మీ ఒక సహకారము, ప్రాధాన్యత చాలా ముఖ్యము, మీ ప్రసన్నత చాలా ముఖ్యమని లూకా గారు చెప్తున్నారు. So I don't want to speak. I would like to participate. If you want to say something from the side of Yeleswaram, what is your experience in the last 2-3 months? This new experience of being in the first line, in the spirit, in the practice, with the help of Johnson, to make Yeleswaram Solidale a fruitful branch of India Solidale and Prapancham Solidale. సో నేను ఎక్కువగా మాట్లాడను, ఎందుకంటే ఈ ఒక 2-3 నెలల్లో మీరు ఏమేమి మీ ఏలేశ్వరం గురించి ఏమి చెప్పదలుచుకుంటారు, మీరు ఏమి చెప్పాలని ఉంటారు, మీకు ఏ ఒక విధానంలో మీకు అనుభవాలు కలిగి ఉన్నారు ఈ ఒక 2-3 నెలల్లో. సో మీ ఒక ఏలేశ్వరం సోలిడాలే నుంచి ప్రపంచ సోలిడాలేకి మీరు ఏమి ఇవ్వగలుగుతారో, సో మీ అనుభవం ఏంటి, మీరు మాట్లాడితే నేను వింటాను అని లూకా చెప్తున్నారమ్మా. దయచేసి మీరు మాట్లాడొచ్చు, మీకు ఏం అనుభవం ఉంది, మీరేం. ఓకే, సో మాట్లాడే వాళ్ళమ్మ మైక్రోఫోన్ అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఓకే సరోజిని గారు. సార్ ఇప్పటి వరకు మాకు ఇందులో ఉన్న కాడ నుంచి కనబాబు గారు ఇవ్వడం, లెటర్లు రాసి ఇవ్వడం ఇంతే తెలుస్తారు మాకు. తర్వాత ఇందులో లెటర్ల కింద ఓకే అయిన తర్వాత మీతో సంభాషణ మాతో పంచుకోవడం, మా దగ్గర సంభాషణ మీతో పంచుకోవడం జరుగుతుంది సార్. తర్వాత ఇవన్నీ ఎలా రాయాలా, ఎలా చెయ్యాలా అని మాకేమో ఫస్ట్లో అయితే బుర్ర పనిచేసేది కాదు సార్. ఆ తర్వాత ఉండి కోల్ది బాగా డెవలప్మెంట్ అయ్యాం సార్.
Bye-bye. Yes, he is saying that, Luca. So far, we did not have any experience like personal relationship, personal experience. We never experienced. Thanks to God, what Kanababu says and what he says, we are writing and something we are doing. But now we have a personal and also the real experience with Johnson, and even writing the letters and everything, participating. So everything we are experiencing by personally. So we are getting a great support from them, from him also. ఓకే, కంటిన్యూ చేయండి అమ్మా. సరోజిని గారు. సార్ అంతే సార్. ఓకే. సో నెక్స్ట్ ఇంకా మిగతా వాళ్ళు కూడా మాట్లాడొచ్చమ్మా. ఎవరిని కూడా పేరు పెట్టి ఆహ్వానించేది లేదు. మీరే స్టెప్ తీసుకోండి, మీరే ఆపర్చునిటీ తీసుకోండి మాట్లాడటానికి. సో మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేయరు. Johnson is inviting the worthy persons to be spontaneously come forward to share, to speak. There is no force behind you, or there is no the work will not do. So you speak what you have inside. So he's encouraging the people to come forward to speak. Luca, I'm very happy already about the sharing of our friend, because what she expressed, it is a joy for your mission, but also thinking about your family, your children, this kind of witness. Otherwise, when they grow up, they will depend on the husband, on the wife, on the neighbor, on the local politician, on the parish priest, on the weather. Meanwhile, God, they create us independent. So this fact that your experience of union, a great heritage also for children, for your family. ఓకే, సారీ బాబాయ్ 1 minute. అమ్మా, నేను మైక్రోఫోన్ మ్యూట్ లో పెడుతున్నాను, మీ వాయిస్ వినిపిస్తుంది. మీరు మాట్లాడేటప్పుడే అన్మ్యూట్ చేయండి, లేకుంటే లూకా గారు మనకు చెప్పేది అర్థం కాదు కదా. సో నేను మ్యూట్ లో పెట్టినప్పుడు ఒకవేళ మీరు మాట్లాడాలనుకున్నప్పుడే అన్మ్యూట్ చేయండి. ఓకే ప్లీజ్. సో లూకా గారు ఏం చెప్తున్నారంటే, ప్రధానమైన అంశాలు ఇప్పుడు మీరు చెప్పారు, మీరు ఎక్స్ప్రెస్ చేసినందుకు చాలా ధన్యవాదములు. ఎందుకంటే మీరు మిషన్ గురించి మాట్లాడారు, కానీ మీ గురించి, మీ వైయక్తిక విచారం గురించి, కుటుంబం విచారం గురించి, మీ ఒక సముదాయం విచారం గురించి. సో మనం ఎప్పుడు ఎవరిపైన ఆధారపడకూడదు, స్వతంత్రంగా ఉండాలా. ఎప్పుడు మనము స్వతంత్రంగా ఉంటామో, సో ఫర్ ఎగ్జాంపుల్ లూకా గారు ఏం చెప్తున్నారంటే, ఒక ప్యారిష్ ప్రీస్ట్ పైన, లేదా ఇంకొకరి పైన, లేదా రాజకీయ వ్యక్తుల పైన సో మనం ఆధారపడతాం. ఇక్కడ మనము ఎప్పుడు ఎవరిపైన ఆధారపడకూడదు, అంటే డిపెండెన్సీ కాకూడదు. మనము స్వతంత్రంగా దీంట్లో ముందుకెళ్ళాలి. సో మీరు మీ వైయక్తికము, తర్వాత మీ కుటుంబము, మీ అభివృద్ధి ఎలా ఉంది, దాని గురించి మీరు మాట్లాడితే చాలా మంచిది అని లూకా గారు చెప్తున్నారు. ఓకే అమ్మా, నెక్స్ట్. మీ పేరు చెప్పి మాట్లాడండి ఇప్పుడు. చంద్ర గారు మాట్లాడతారా? చంద్ర, వీళ్ళకి ఇంకా బాబా ఇది అర్థం కాలేదు. మైక్రోఫోన్ మాట్లాడేటప్పుడు ఆన్లో పెట్టడం, మిగతా టైంలో ఆఫ్లో పెట్టడం. ఓకే. సో అమ్మ, ఇప్పుడు మీరు ఎవరన్నా మాట్లాడేటప్పుడు మీరు అన్మ్యూట్, అదే మీరు మాట్లాడాలనుకున్నప్పుడు మైక్రోఫోన్ అన్మ్యూట్ చేయండి, అప్పుడు మాత్రమే మీరు మాట్లాడేది వినిపిస్తుంది. వేరే వాళ్ళు మాట్లాడేటప్పుడు దాన్ని మ్యూట్ చేయండి. ఇప్పుడు ఎవరు మాట్లాడతారు? చంద్ర గారు మాట్లాడతారా? On this, sometime, for example, with me, with the smartphone, I'm not able to change the option, because in my mobile the app is not working properly. So, for example, now
I cannot, if I want, I cannot. I'm not able to switch off my microphone. I don't know if they have also this problem. Okay. Sorry. Now, Luca, I would like to share some things about ALS from Mission, Luca. So one thing, first Yeah. of all, I am thanking God and thanks all the worthy persons, especially from each zone, 1 or 2 persons, they came and they helped me and they supported me to finalize the Form 2 and to finalize the beneficiaries list. అంటే జాన్సన్ గారు ఏం చెప్తున్నారంటే మీరెవరు మాట్లాడలేదు కాబట్టి ఏమన్నా మీరు మాట్లాడండి, ఎందుకంటే పాపం జాన్సన్ గారు ఒకరే మాట్లాడడానికి కష్టమవుతుంది. లూకా గారికి ఏం చెప్తున్నారంటే ఇప్పుడు నన్ను అందరికీ ఒక్కొక్క జోన్ వ్యక్తులకి అంటే ఒకరు ఇద్దరు ముందుకొచ్చి మీ ఒక జోన్ల గురించి మీ ఒక కుటుంబాల గురించి మీరు మాట్లాడుతున్నారు, ఏమేమి ఒక ఇన్ఫర్మేషన్ కావాలో అదంతా ఇస్తున్నారు జాన్సన్ కి, దానికి మీకు అందరికి వాళ్ళు ధన్యవాదములు తెలియజేస్తున్నారు. సో తర్వాత ఇంకొకటి, నేను ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేసి వాళ్ళకి ఈ లిస్ట్, ఫ్యామిలీస్ లిస్ట్, డోనర్స్ లిస్ట్ ఫామ్ 2 ఉంటుంది కదా, అది పంపించాను. బెనిఫిషియరీస్ లిస్ట్ కూడా పంపించాను. ఒక్కసారి ఓపెన్ చేసుకొని ఇంకా ఏదన్నా రాంగ్ జరిగినట్లయితే, ఇంకా ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉంటే నా దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా అవి దాన్ని కూడా రెక్టిఫై చేయడం జరుగుతుంది. So I have already created and also filled all the form 2 and I have sent all the WhatsApp numbers. So you can open and see if there is any changes or if there is any mistake or you want to do something, you can speak to me or you can call to me or you can also fill there also. So this opportunity, this option I have sent to all the WhatsApp numbers and the work will be easier, no more easier if they are participating. ఓకే. తర్వాత వచ్చేసి బ్యాంక్ అకౌంట్లో అప్లికేషన్లో వాళ్ళని కొరియర్ కానీ పోస్ట్ ద్వారా కానీ పంపించమని చెప్పాము. ఆ లింగంపర్తి నుంచి ఆల్రెడీ వాళ్ళు నిన్న కొరియర్ బాయ్కి ఇచ్చారు. సో ఈరోజు కొరియర్ బుక్ చేసి వాళ్ళు పంపించానని చెప్పారు. సో అదే విధంగా మిగిలినటువంటి ఏలేశ్వరం 1, ఏలేశ్వరం 2, ఆ తర్వాత ఆ దెబ్బలపాలెం, ఎర్రవరం వాళ్ళు కూడా మరి తొందరగా పంపించమని చెప్పేసి అడుగుతున్నాను. యాక్చువల్గా ఎర్రవరం ఈరోజు పంపిస్తానని చెప్పారు, కానీ మరి దేవి కొంచెం ఈరోజు హెడేక్గా ఉండి తను ఏలేశ్వరం వెళ్ళలేకపోయానని చెప్పారు. వాళ్ళు రేపు కానీ ఎల్లుండి కానీ పంపిస్తానని చెప్పారు. So regarding the applications, he is speaking. One zone have been completed and posted, they said, and rest of the zones they are under process and Devi also could not able to go today to Eleshwaram to post the applications because he is collecting all the applications of the mission to transfer the money. So he is speaking, whoever sent and whoever did not send, please send as soon as possible so that I can have all the documents in my hand. సో ఈ రోజు ఇంకా మనకి ఏలేశ్వరం జోన్ 2 నుంచి దెబ్బలపాలెం నుంచి వర్తీ పర్సన్స్ స్కైప్ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళు ఈరోజు పాల్గొనలేకపోయారు. ఆల్రెడీ నాకు కాల్ చేసి చెప్పారు. ఒకళ్ళేమో ఏలేశ్వరం జోన్ 2 గంగా భవానీ గారు వాళ్ళ గ్రాండ్ మదర్ చనిపోయారంట. సో అందుకనే తను ఈరోజు పార్టిసిపేట్ చేయలేకపోయారు. మిగతా వాళ్ళకి ఇంకా స్కైప్ ఇన్స్టాల్ చేయలేదు. ఆ తర్వాత దెబ్బలపాలెం వచ్చేసి మరి అక్కడ ధనలక్ష్మి గారు ఈరోజు తనకి హెల్త్ బాగలేదు, బాగా జ్వరంగా ఉందని చెప్పారు. So I know today some of them did not participate because we could not succeed regarding this Skype installation, and some of them have already some problems regarding the connections and regarding some problems of the technical issues, and later on maybe you can put right all those technical issues also. No babai, Ganga Bhavani wal grandmother expired and Debbalapalem that Dana got fever. That is the reasons. Okay. They could not participate. Okay. And now my next plan is already I am calling the worthy persons and speaking and to support the other worthy persons. Now I succeed to have the relationship with from each zone 1 or 2 persons. Now the coming days, as per my the weekly plan, the more worthy persons from each community, one I would like to have the relationship in the coming weeks,
soon I will reach this level. రాబోయే రోజుల్లో జాన్సన్ గారు ఒక్కొక్క సముదాయం నుంచి, ఒక్కొక్క కమ్యూనిటీ నుంచి ఒక్కొక్క వ్యక్తిని, అంటే సుసంబద్ధం ఉన్న వ్యక్తిని, ఒక వర్తీ పర్సన్ ని ఎంచుకుంటూ వాళ్ళతో ఈ ఒక సంబంధం కలిగి ఉండడానికి వాళ్ళకి ఏం కావాలో సహాయము ఈ విధంగా వాళ్ళు కలిగిస్తారని చెప్తున్నారు. ప్రతి జోన్, ప్రతి సముదాయం. తర్వాత నాకు ఫ్యామిలీస్ నుంచి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ కూడా కోవిడ్ ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళు ఇంకా డైరెక్ట్గా ఫ్యామిలీస్ మీట్ అవ్వలేకపోతున్నారు. నాకు దిబ్బలపాలెం నుంచి వాళ్ళు ఏం షేర్ చేసుకున్నారంటే ఒక 7 కమ్యూనిటీస్ ఆల్రెడీ వాళ్ళు అప్లికేషన్స్ కలెక్ట్ చేశారు. ఇంకా మిగిలినవి ఏంటంటే ఈ ఆల్రెడీ మన సోలిడాలే ఫ్యామిలీస్ ఆల్సో వాళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యారు పాజిటివ్ కేసెస్ మన ఫ్యామిలీస్లో కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కొంచెం ఏం రిక్వెస్ట్ చేస్తున్నారంటే సో ఇంకా ఒక 1 వీక్ మేబీ 10 days లేట్ అవుతుంది. ప్రస్తుతానికైతే అకౌంట్ నెంబర్స్ అయితే వాళ్ళు పంపించడంలో సక్సీడ్ అయ్యారు. కాబట్టి ఈ సమస్యని లూకా గారి దృష్టికి తీసుకెళ్ళమని చెప్పారు. సో దే షేర్డ్ ద దిబ్బలపాలెం జోన్ స్పెషల్లీ. They completed maybe 70% of the work of collecting the application, but still there are, due to this COVID pandemic situation, they could not able to reach each family or each house to collect the details, you know. So now because our families also affected by this COVID, that's what they are getting some difficulty to reach out and also complete the work. So that's what they shared with them. They wanted to share with you through Johnson also. All the account details they have given, only they are waiting and pending the work that collecting the applications. That is only a few, maybe 4-5 communities only. Yes. I told like okay. And another thing I would like to bring to you for your kind notice, Luca. So here already yesterday Lingamparthi worthy persons, they sent the courier. I paid for the courier. Means yesterday they told 180 rupees they paid courier. That money immediately I sent through the Google Pay. I sent because here my opinion is so one side they are coming forward and they are helping and supporting and they are sacrificing to put in order. And if the other families they don't know, already strictly we told them not to collect any single rupee from other families without final confirmation of the Luca. So that is why to post this letter I don't want to give trouble one person, and also they cannot collect how much they don't know. So that is why I decided to send the courier. So I am sending the courier money through the Google Pay and Phone Pay. Yesterday I sent, and other worthy persons also I told, okay, when you send the courier, you tell me immediately, I will send that courier money through the Google Pay. Like that I am doing, because I don't want to give trouble to the families. I wish next time you are able to be new, no? Before you were depending, you were giving money to Kannababu without knowing for what, and without judging, but we know a percentage was not well used, misused. It was not for the mission. Now, rightly, Johnson doesn't want to create a problem. I think that the next step is you in communion with us and with the people, when there is a need, you collect. And it's very simple and easy, because when you ask the family, can you give me 50 rupees for the Christmas letter, they will give, because they know and they participate step by step. Baba, can you translate? Yes. Okay. So I will translate both what Johnson shared and what you shared, Luca, because it is both are link, no? అంటే జాన్సన్ గారు ఏం చెప్పారంటే, చూడండి, ఏలేశ్వరం నుంచి ఒక కొరియర్ పోస్ట్ చేయాలంటే, సో జాన్సన్ గారు వాళ్ళతో చెప్పారు, నేను మీరు పోస్ట్ చేయండి, ఎందుకంటే ముందు మనకు చాలా ప్రాబ్లమ్స్ అయినాయి, వెనకట్లో చాలా ప్రాబ్లమ్స్ అయినాయి,
ఈ ఒక పోస్ట్ గురించి, డబ్బుల గురించి, కలెక్షన్ గురించి. సో మనం చూసాము ఏమేమైంది ఏలేశ్వరం సోలిడాలలోనే. సో అలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ కాకూడదు అని జాన్సన్ గారు ఏం చేశారంటే వాళ్ళ సొంతం దుడ్ల నుంచి వాళ్ళు గూగుల్ పే చేశారు. ఎవరికి? పోస్ట్ కొరియర్ బాయ్ కి ఏమో చేశారు. సో దానికే లూకాతో వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే మనకి వెనకట్లో చాలా ప్రాబ్లం అయింది. మళ్ళీ నేను కన్ఫ్యూజన్ చేసేది వద్దు. సో లూకాతో కమ్యూనికేషన్ చేసి తర్వాత ఏమి ఎలా అని చెప్తానని చెప్పి నేనే డైరెక్ట్ గా పెట్టానని చెప్పారు. సో దానికి లూకా గారు ఏం రిప్లై ఇచ్చారంటే కరెక్ట్, ఎందుకంటే మనము పాతదంతా చూసాము ఎలా జరిగింది, ఏం జరిగింది అని. సో మళ్ళీ కన్ఫ్యూజన్స్ వద్దు. ఏమన్నా ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మన వర్తీ పర్సన్స్ కూడాను, తర్వాత కుటుంబాలు కూడా ముందుకు వస్తున్నారు. దాని వలన మీరు నాతో సంబంధం కలిగి ఉండి ఎంత డబ్బులు ఖర్చు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రిస్మస్ లెటర్ పోస్ట్ చేయాలంటే ఒక 50 రూపాయలు వస్తుంది అనుకోండి. సో 50 రూపాయలు అన్ని ఫ్యామిలీలు కలిసి ఇవ్వండి అని మీరు తీసుకొచ్చేది. ఎందుకంటే జనాలకు తెలుస్తుంది క్రిస్మస్ లెటర్ పోస్ట్ చేయాలంటే 50 రూపాయలు కావాలా అని. సో అలాగా మీరు రాబోయే దినాల్లో మీరు ఇలా చేయండి అని లూకా గారు చెప్తున్నారు. ఓకే, ఇవి ముఖ్యమైన విషయాలమ్మా. తర్వాత ఇంకేంటంటే ఇప్పుడు మనం కమ్యూనిటీలను కూడా చేంజ్ చేసాం. ఫస్ట్ ఇంతకు ముందు ఏంటంటే మేరీ మాత అని, తర్వాత సేవియర్ అని, అలా అని ఇలా అని ఉండేది. తర్వాత ఒక ఫ్యామిలీనేమో ఆ మూలన ఆ కార్నర్లో ఉంటే ఇంకొక ఫ్యామిలీ ఇక్కడ ఉండేది. సో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చేంజ్ చేసి కమ్యూనిటీలన్నీ ఒక ఆర్డర్లో పెట్టాం. సో ఇప్పుడు నాకు కొన్ని కమ్యూనిటీస్ నుంచి వర్తీ పర్సన్స్ నేను ఫైండ్ అవుట్ చేసి వాళ్ళతో రిలేషన్లో ఉన్నాను. ఇంకా మిగిలిన వర్తీ పర్సన్స్ రేపటి నుంచి ఏ కమ్యూనిటీలో ఎవరైతే కొంచెం యాక్టివ్గా మనకు అందుబాటులో ఉంటారో వాళ్ళని మనం ఫామ్ చేసుకుంటూ ఒక పక్కన మనం ఈ యొక్క విషయాలు మన మిషన్కి సంబంధించిన విషయాలతో పాటుగా మనకి ఫాదర్ ఆంజెలో బెనోలి గారు మంచి పుస్తకాలు రాశారు మన యొక్క డెవలప్మెంట్కి. సో ఇక నుంచి మన మీటింగ్లో ఫ్యామిలీస్తో కానీ వర్తీ పర్సన్స్తో కానీ ఆ బుక్స్ ద్వారా, అదేవిధంగా రీసెంట్గా ఒక కొత్త డాక్యుమెంట్ కూడా ఒకటి స్టార్ట్ చేశారు. ఓకేనా, ఏది స్వేచ్ఛ, స్వతంత్రం మరియు పేదవారి స్వతంత్రం కోసం అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ ఒకటి ఉంది. సో ఇవి కూడా ఫస్ట్ వర్తీ పర్సన్స్గా మనం తెలుసుకొని ఆ తర్వాత ఫ్యామిలీస్కి సపోర్ట్ చేయాలి. ఈ యొక్క విషయంలో రేపు మండే నుంచి నేను మళ్ళీ మీకు సపోర్ట్ చేస్తూ ఉంటాను. మనం కూడా ఇప్పుడు ఇంతకుముందు మనకి ఎవరు వర్తీ పర్సన్స్ లేరు, ఇప్పుడు కనీసం ఒక 10 మంది వచ్చారు. సో మనం ఈ 10 మందిని 20 మందికి చేర్చుకోవాలి. ఎట్ ద సేమ్ టైము ఇటాలియా సోల్డాల యొక్క ఉద్దేశాన్ని కూడా మనం సంఘాలకి, తర్వాత కుటుంబాలకి మన యొక్క సాక్ష్యం ద్వారా వాళ్ళకి అందచేయాలి. So he is saying that in Eleshwaram we have changed some communities, we have changed some families, those who are 4, those who are 3, like that we have changed so many things, and each community we are finding true and worthy person to have a real communication, real communion with them, and based on the books of Father Angelo, even because we have some books in translated, and through that books we can have a community meetings with especially with the worthy people, then the community people, community families. So recently we have received the dignity of the poor, independence poor, no? So the document we have received, so that document we are translating into our local language, and even some of even in English also. So we are based on the document. First we, the worthy people, can gather, can share, can read together, can share together. Then at the same time with all the families of the communities, we can take to them and we can read with them also, because not simply joining the meetings, but based on this Italia Solidale books Father Angelo has written, and also based on the documents we can share and we can gather. So through this way we can able to support each other. Johnson is saying these things. Okay, ఇప్పుడు వరకు నేను ఏంటంటే మీకు ఓన్లీ ద మిషన్ మనం ఆర్డర్లో పెడతానికి ప్రాక్టికల్ వర్క్ మాత్రమే చేశాము. ఇక్కడ నుంచి మనం స్పిరిచువల్గా కూడా ఈ యొక్క మిషన్లో, ఈ యొక్క ఫాదర్ ఆంజెలో బెనోలి గారి యొక్క నూతన సంస్కృతిలో మనం అందరం కూడా ఎదుగుదాము. సో దానికి మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పేసి ఇంకా నేను ముగిస్తున్నాను. తర్వాత మీరు ఇంకా ఎవరన్నా మాట్లాడాలంటే మీ పేరు చెప్పి మైక్రోఫోన్ అన్మ్యూట్ చేసి మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ. So far we have seen
about the Yeleshwaram, especially the realities of the practical aspects, practical issues we have seen. So we are putting in order. At the same time, now hereafter we have to go in smooth and humble in the spiritual, in spirit also. In the spiritual also we have to move. So now we have a great opportunity to move in this way, to see the reality of Yeleshwaram Solidale with the spirit. So we can on the as we said last point, no, based on the books, no. So I stop my sharing what I wanted to share. So hereafter we move, because we put right some practical issues, and with the spirit we have to move with all the Yeleshwaram Solidale persons, families and the community. ఓకే, మాట్లాడే వాళ్ళు మీ పేరు చెప్పి మాట్లాడండి. సో వేరే వాళ్ళతో, పక్కన వాళ్ళతో మాట్లాడొద్దు, మీ నాయిస్ వినిపిస్తుంది. సో డైరెక్ట్ గా మీ పేరు చెప్పి మీరు మాట్లాడండి, పక్కన వాళ్ళతో వద్దు. Those who want to share, speak, say your name and start to speak. పిల్లండి ఎవరో అవిలా చెప్పమ్మా. సార్ ఇదివరకు అయితే మాకు అసలు ఏం కాదు సార్, కానీ ఇప్పుడు మాత్రం చాలా డీటెయిల్ గా అర్థవంతంగా ప్రతిదీ తెలుస్తుంది సార్. అమ్మా అవిలా నా పేరు తల్లి? అవిలా. అవును సార్, అవును సార్, హ్యాపీ సార్. అమ్మా అది వందనాలు తల్లి. లూకా గారు ఏం చెప్తున్నారు, జాన్సన్ గారు ఏం చెప్తున్నారంటే, ఓకే ఇది ఇంతవరకు మనము కొన్ని ప్రాక్టికల్ విషయాలు చూసాము. ఇప్పుడు మీకు వైయక్తికంగా మీకేమనిపిస్తుంది, మీ కుటుంబం పరంగా మీకేమనిపిస్తుంది, తర్వాత మీ 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 ఊరు పరంగా మీకేమనిపిస్తుంది, ఏమన్నా మార్పాట్లు కావచ్చు, లేదంటే ఏమన్నా మీరు ఇప్పుడు తెలిసింది విచారం అది ఎలాగా మీరు బయట పడ్డారో, సో మీరు ఎక్స్ప్రెస్ చేస్తే అందరికీ తెలుస్తుందని మీతో అడుక్కుంటున్నాను తల్లి. I shared with Avila because she's a good worthy person. So I support because she shared that we are getting all the information, we are getting everything. Then I said, okay, you are getting and overcoming. Which way you can express? What are the criteria Johnson passed by the Italia Solidale and what you received? So how you seen and how you are overcoming? Maybe practical, maybe the spirit aspects also. So I told her to. ఓకే, భాగ్యలక్ష్మి గారు, లింగంపర్తి భాగ్యలక్ష్మి గారు, మీరు ఏదో సంథింగ్ మాట్లాడటానికి ట్రై చేస్తున్నారు, మాట్లాడండి. బాబాయ్ ఎస్ బాబాయ్. బాబాయ్ హలో సార్. హలో చెప్పమ్మా, చెప్పు. హలో అమ్మ, మీరు మాట్లాడేది మాకు వినిపిస్తుంది, మీరు కంటిన్యూ చేయండి. హలో హలో అనకుండా మీరు కంటిన్యూ చేయండి, మీరు ఏం చెప్పాలనుకున్నారో అది చెప్పేసేయండి. సార్ లోకా గారికి వందనాలండి, మంజునాథం గారికి వందనాలండి. ఓకే ఓకే, ఒక 1 minute మీరు మధ్యలో ఆపొద్దు. మీరేం చెప్పాలనుకున్నారో అది మొత్తం కంటిన్యూ చేసిన తర్వాత అప్పుడు మంజునాథ గారు ట్రాన్స్లేషన్ చేస్తారు. మన ఇద్దరం మాట్లాడుకోవటం అయితే మనం ఎస్ అని నో అని మధ్య మధ్యలో యాడ్ చేస్తాం, కానీ ఇక్కడ గ్రూప్ కాబట్టి మీరు ఫినిష్ చేయండి, మీరేం చెప్పాలనుకున్నారు. Luca. Yes, sir. So what I feel, because here there is really the people are really innocent, humble, and also they know some really, according to me, and after entering Johnson, maybe they know some realities about the practical and many things. Maybe they know something about the culture and books.
but I ask also, I request also Johnson support also, especially with the worthy people. He can have personal sharing, personal meeting, supporting individually. Maybe by the group, maybe for them maybe quite difficult to share. So by supporting individually, calling one by one, or giving time or giving space for them, creating a platform with them to go deep in a personal also, personal aspect, and also connected the content of culture. So they can support. Maybe people maybe not that much used to go deep, because we know everything. Maybe they have insight, maybe they are feeling some difficulty to share something. Maybe they know about the practical, that now situation is better. They are receiving a content, and also the reality of the Italia Solidale. Maybe before they never used, maybe they were using in different way. But this is a time for each one of us to meditate. And also sometimes if I am available also with some worthy people, I can also share with them, speak with them, so we can support each other. If so, we are really forming 10-15 worthy people, surely the mission will be more fruitful. My opinion, because normally we are doing same way with our worthy people. So it's also important for us to do with them also, I feel personally, Luca. Yes, it is important you translate, because it is a call for the people to see that there is maybe awareness and participation in something very concrete and very important. But what we can exchange and what we can receive and give, it is much more than application or I don't know, Skype meeting. Is really something that can be a real heritage for the new generation. అంటే నేను ఏం చెప్పానంటే, మనము ఇన్ని రోజుల్లో డబ్బులు, అప్లికేషన్స్, తర్వాత వేరే మనం విధాల్లో ఉన్నాము, సముదాయ కమ్యూనిటీస్ అది ఇది విధాల్లో ఉన్నాము. కానీ నేనేం చెప్పంటే లూకాకి, మనము ఇప్పుడు మీరు ఏమి ఈరోజు భాగవహించారు, తర్వాత కొందరు భాగవహించలేదు ఈరోజు. సో వాళ్ళతో తర్వాత మీతో కూడా మనం ఒక్కొక్కరు జాన్సన్ ముఖాంతరంగా, జాన్సన్ ద్వారా, లేదా నేను కూడాను, మనం ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని వైయక్తికంగా మన ఒక ఇతిహాసానికి వెళ్ళి, ఏమి మన ఒక ఇతిహాసం మాట్లాడుతుంది, ఏమి ఈ ఒక సంస్కృతి మనకి, ఈ ఒక అవగాహన మన దగ్గర ఏం చెప్తుంది, తర్వాత మనం ఎలా వెళ్ళాలి. సో ఇది కూడాను చాలా ముఖ్యము అని నేను చెప్పాను. దానికి లూకా చెప్పారు ఇది చాలా ముఖ్యమైన విచారము. ఎందుకంటే మనము ఇన్ని రోజులు ఒక స్కైప్ మీటింగ్ కానీ, తర్వాత పత్రాల విచారం గురించి వేరే విషయాలు మనం మాట్లాడుకున్నాము, మనం ముందుకు వెళ్తున్నాము. కానీ ఇది కూడాను చాలా ముఖ్యము. మనం వైయక్తికంగా మనం మాట్లాడడానికి మన దగ్గర ఇప్పుడు కొత్తగా, అంటే కొత్త రూపంలో మనము రూపొందిస్తున్నాము ఈ యొక్క అవగాహనలో అని చెప్తున్నారు లుకా. yes If they feel to say something, we are happy. Otherwise, I'm happy. But if they want to say something, it can be personal of the mission, or feel free. అంటే లూకా గారు ఏం చెప్తున్నారంటే, మీరేం చెప్పారు, and more confident in the kind of experience of sharing we are having. It is of course a missionary, is of course అంటే లూకా గారు ఏం చెప్తున్నారంటే, మీరు ఇదివరకు మనం ఏం మాట్లాడడం చాలా ముఖ్యము, కానీ మీరు ఫ్రీగా ఉండండి. మీ గురించి కానీ, మీ మిషన్ గురించి కానీ, మీకు ఏమనిపిస్తే అది మాట్లాడండి. మీకెవరు ఇక్కడ బంధాలు కానీ నిర్బంధాలు కానీ వేసేటువంటి పని ఇక్కడ లేదు, మీరు మాట్లాడండి అంటున్నారు. మాట్లాడుతున్నారా? మీ వాయిస్ క్లియర్ గా లేదు. She is speaking something but cannot hear. అవిలా మీరు మాట్లాడేది వినిపించట్లేదు, క్లియర్ గా లేదు, వినిపించట్లా.
హలో సార్, వినిపిస్తుందా సార్ ఇప్పుడు? ఇప్పుడు ఓకే ఓకే ఓకే. అమ్మా మీ పేరు చెప్పండి. ఎవరు? చంద్ర గారా? చెప్పండి అమ్మా, చెప్పండి, మాట్లాడండి. అదండి, ఇప్పటి వరకు లెటర్స్ చదివి పంపించడం ఎలాగనేది మాకు తెలిసింది కదండి. మేము సొంతంగా పంపించాలంటే తెలియదండి. కానీ ఇది స్కైప్ లో మాట్లాడటం కూడా ఇదే ఫస్ట్ టైం అండి. తెలియని ప్రతిదీ తెలుసుకుంటున్నామండి. దాంతో మాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. ఏ విషయం అయినా తెలియకుండా లైట్ గురించి చెప్పారు చూడండి ఒకసారి లోక గారు, అలాగా లైట్ లేకపోతే చీకట్లో ఎలాగుంటామో అలాగే అయ్యిందండి ఇప్పటి వరకుని. కానీ ప్రస్తుతానికి ఇప్పుడు ఈ మీటింగ్స్ లో ఇలా పెట్టిన కానించి గ్రూపులు కలిసికట్టుగా ఉండడం, ఈ తెలియని విషయాలు ప్రతిదీ తెలుసుకోవడం, లెటర్ రాసేసి వాళ్ళకి ఇచ్చేయడమే కానీ తప్ప అది ఎలా పంపిస్తారనేది కొరియర్ చేయడం కూడా మాకు ఇప్పటి వరకు తెలియదండి. కానీ అది ఎలా కొరియర్ చేయాలో మీరు చెప్పిన తర్వాత చాలా బాధపడ్డానండి నేనైతేని. తెలియని విషయాలు ఎలాగా మనకి ఎలా పంపించాలో ఏంటి అనేసి. కానీ అది ఎలా పంపించడం మీరు చెప్పిన తర్వాత పంపించడం కూడా జరిగిందండి. ఈ స్కైప్ లో మాట్లాడడం కూడా తెలీదు. అలాగే మళ్ళీ కుటుంబంలో కూడా ఐక్యతగా ఉండటం, ప్రతిదానికి ముందుకు ఒక అడుగు వేయగలుగుతున్నామండి. ఇన్నాళ్ళు వాళ్ళు చేస్తారులే, వాళ్ళు మాట్లాడతారులే, వాళ్ళు వేసేస్తారులే అన్నట్టుగా నిర్లక్ష్యంగా ఉండేవాడు. ఇప్పుడు ప్రతిదీ తెలుసుకుంటున్నాం, మేము కూడా మాట్లాడగలుగుతున్నాం అండి. మాకు గ్రూప్ తరపుని కుటుంబంలో కూడా చాలా సంతోషకరంగా ఉందండి ఇలా ఉండటం వల్ల. సో Baba, you are translating or Baba, you translate. Okay. So we thank God because so far once you shared about the light, because where there is the light you can see everything. So in our life so far we never seen the light. Of course we were in the light, but we were in darkness. We were living in a darkness. We don't know anything about anything else. For example, sending the letters, writing the letters, we never used to do because we were living in a darkness. So thanks to God, so now we are able to participate in the Skype meeting, because this is the first time I am speaking in the Skype. For me it is a great joy to speak. See, now we are seeing the changes ourselves. We are coming forward. Before we never used to do. Even in our community, in our family, we are seeing a lot of changes, lot of commitment. So thanks to God, through this sharing we could realize many things, many aspects in our life, because before we never used to write the letters, but we don't know how they are doing also. But now we are writing the letters, even posting the letters, and we are getting some input slowly. So for this she is thanking, and also thanking you all for giving this opportunity. ఓకే, ఇంకెవరన్నా మాట్లాడతారమ్మా? భాగ్య గారు మీరు మాట్లాడతారా? మైక్రోఫోన్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి. కింద మైక్రోఫోన్ ఉంటుంది కదా, దాన్ని అన్మ్యూట్ చేసి మాట్లాడండి భాగ్య గారు. సార్ కొంచెం భయంగా ఉంది. సో పర్వాలేదమ్మా, ఇప్పుడు మేము కూడా చాలా భయపడుతూ మాట్లాడుతూ ఇలా మనం ఎప్పుడైతే మాట్లాడుతూ స్టార్ట్ చేస్తామో అప్పుడు భయం పోయిద్ది. మనం భయపడుతూ ఉంటే మనల్ని మనకు తెలియకుండానే ఆ భయం ఇంకా మనల్ని వెనక్కి తీసుకెళ్ళిపోయిద్ది. సో అందుకని మీరు భయపడొద్దు. మాట్లాడే ఒక ముక్క అయినా 2 ముక్కలైనా
మాట్లాడి, లేదంటే మాకు భయం పుడుతుంది అని మీరేం చెప్పాలనుకున్నారు అదన్నా చెప్పండి. One person shared that she is having fear to share. That's what Johnson is supporting. Do not fear. So what you feel, because when we get fear, so it will block us. So whatever you want to share, you share. Even you are fearing, no, that also you share. No problem. Which way you are fearing, which way you wanted to share, that also you can share. సార్ ఇప్పటి వరకు నేను ఎవరితోటైనా మాట్లాడాలంటే చాలా భయంగా ఉండేది సార్. మరి జాన్సన్ గారు గ్రూప్ పెట్టిన కాడి నుంచి సార్, లింగంపల్లి జోన్ పెట్టిన కాడి నుంచి నేను ఎదుటి వారితో ఎలా మాట్లాడాలి, ఎంత ధైర్యంగా మాట్లాడాలి, ఏం నేర్చుకోవాలి అనేసి నేను నేర్చుకున్నాను సార్. తర్వాత నేను చదువుకున్నాను సార్, ఇంటర్ చదువుకున్నానండి. కానీ ఇంత ఫ్రీడమ్ గా మాట్లాడి అంత స్వేచ్ఛ అయితే లేదు సార్. జాన్సన్ గారు గ్రూప్ పెట్టిన కాడి నుంచి ఎవరితో ఎలా మాట్లాడాలి, ఒక కుటుంబం కోసం ఎలా తెలుసుకోవాలి, మనకి డోనర్స్ సహాయం చేస్తున్నారు, దానివల్ల మీరు అభివృద్ధి ఎలా చెందుతున్నారు, వాళ్ళు మన కోసం చాలా సహాయపడుతున్నారు అలా అని చెప్పారు సార్. సార్ పంపించిన సహాయం ద్వారా మేము చాలా సంతృప్తి చెంది మా కుటుంబాన్ని నడుపుకుంటున్నాం సార్. మా కుటుంబాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, మేము ఎలా కలిసిమెలిసి ఉండాలి, ఇతరులతో ఎలా మర్యాదగా గౌరవంగా ఉండాలి, వారి ఫ్యామిలీ ఎలా ఉండాలి అన్న దానికోసం మేము చర్చించుకుంటున్నాం సార్. తర్వాత జాన్సన్ గారు వల్ల మాకు, లోకా గారు వల్ల, మంజునాథం గారు వాళ్ళందరూ మాకు ఎంతగానో సహాయపడుతున్నందుకు మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం సార్. తర్వాత ప్రతి విషయం తెలుస్తుంది సార్. ప్రతి విషయం కోసం స్వేచ్ఛగా మాట్లాడడం, కుటుంబాన్ని ఎలా నడుపుకోవాలో, పిల్లల్ని ఎలా చూసుకోవాలో, తర్వాత ఇతరులని ఎలా ఉండాలని చెప్పడం నేర్చుకున్నాం సార్. So I am thankful to you because after contacting Johnson, participating with him, sharing with him, we don't know, even I studied also, I don't know to speak, I don't know to share, and we never used to do this kind of sharing and all. So thanks to God, now participating with him, sharing in the community, sharing with our people. So now we are realizing the personal mistakes and also family mistakes, of which way we could able to come out and which way we could able to see ourselves and also at the family level also. So because before we never used to share our personal things or family things with our friends or with our neighbors, whoever it may be. But through this community, through this meeting of Johnson, we are able to share our personal life and also the family life, and how we are able to witness the children and witness our families. So all these things we are using recently only. Before we were like a people that even we studied, we never used like this. So thanks to God and thanks to you. And this is very important because we can study, we can know, we can have the knowledge, but if we don't have the experience of believing and expressing our energies, what will be the weakness to our children? I'm not speaking the others, I'm speaking our family. They will get marks, maybe they will get a job, but the personal express personal energies or not. If we don't be witness, for them it will be very difficult. అంటే లూకా గారు ఏం చెప్తున్నారంటే ఇది చాలా 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 ముఖ్యమైనది. మనము సాక్ష్యం ఇవ్వలేకపోతే మన పిల్లలకి వాళ్ళు ఎలాగా సాక్ష్యం ఉన్న జీవితాలు జీవించగలరు, వాళ్ళు ఎలా సాక్ష్యం వాళ్ళ పిల్లలకి ఇవ్వగలరు. సో ఈ ఒక విచారం మనము వంశ పారంపర్యంగా మనము తీసుకెళ్తున్నాం కదా. సో మనము ముఖ్యంగా మనం సాక్ష్యం ఇవ్వాలి, తర్వాత వాళ్ళ పిల్లలకి వాళ్ళు సాక్ష్యం ఇవ్వగలరు. సో మనలో లోపాలు ఉంటే ఆ సాక్ష్యాలనే మనం ఇవ్వగలము మన పిల్లలకి, తర్వాత వాళ్ళు అదే లోపాలు వాళ్ళ పిల్లలకి ఇస్తారు. సో ఇలా ఇది చాలా ముఖ్యమైన విచారము. మనలో ఉండేటువంటి ఒక విచారాలము మనం బయటికి తీసుకురావాలి అని చెప్తున్నారు లూకా. Thank you. Okay. So here I would like to underline one thing. So first she is felt very difficult to express, not even one word. Inside there is something to express, but the fear is blocking her. When she spoke one word, automatically many things
came out. So here, what I would like to underline and tell all the worthy persons, first leave your fear and believe yourself and believe God. Then automatically our energies will come one after one, slowly. So first you leave the fear. అంటే జాన్సన్ బాబాయ్ ఏం చెప్తున్నారంటే, ఆమె ఆ తల్లి ఒక మాట మాట్లాడే వరకు ఆమెకి చాలా కష్టమైంది. ఎందుకంటే ఆ ఒక భయం అనేది చాలా పెద్ద భూతం అన్నమాట. సో మనం ఒకసారి ఒక మాట మాట్లాడేదానికి ప్రారంభిస్తే తర్వాత మనం ఏం మాట్లాడతాం, ఎలా మాట్లాడతాం అనేది తనంతకు తానే వచ్చేస్తుంది అనమాట. సో జాన్సన్ గారు ఏం చెప్తున్నారంటే, మీరందరూ కూడాను మీకు ఏం అనిపిస్తుందో, మీకేమి కలుగుతుందో, ఒక మానసికంగా కానీ మీ ఒక చరిత్రపరంగా కానీ మీరు మాట్లాడండి. సో మీరు మాట్లాడుతూ ఉంటే మీకు దాన్ని స్టాప్ చేసేదానికి అవకాశమే దొరకదు. ఎందుకంటే అంత ఒక విచారం మీలో ఉంటుంది అని జాన్సన్ బాబాయ్ చెప్తున్నారు. ముందుగా భయం వదిలేయండి. సో భయపడుతున్నారా, అది ఏం భయపడుతున్నారో అది చెప్పండి అని చెప్తున్నారు బాబాయ్. Thanking to Bhagyalakshmi also. So she on this help these beautiful people on this point, giving a concrete witness at personal level, thinking about you, no? You were sharing also this morning in the meeting. At the beginning, despite the will, despite the commitment, how was difficult for Johnson, for example, to be free and express the reality. Can be good, bad, easy, difficult, with the other Indians, with the Italians. I think that giving a concrete witness also of your cross on this point, they can feel that their cross is normal. It's not something strange. It is the reality. అంటే లూకా ఏం చెప్తున్నారంటే జాన్సన్ కి, మీరు ఒక పర్సనల్ వైయక్తిక, కెన్ యు హియర్ మీ? బాబాయ్ కెన్ యు హియర్ మీ? yes ఓకే. సో లూకా ఏం చెప్తున్నారంటే బాబాయ్కి, మీరు ఈ రోజు తెల్లవారి మాకు మీటింగ్ ఉన్నింది. ఆ మీటింగ్ లో బాబాయ్ చెప్పారు ఏమంటే, అవును మీరు మాటకు వస్తే అట్ ద బిగినింగ్ అంటే ముందు ప్రారంభంలో అని చెప్తుంటారు. సో ఇప్పుడు వాళ్ళకి ఈ ఒక అత్యంత అంటే చాలా సుందరమైన వ్యక్తులు మీరు, చాలా ఎలా చెప్పాలంటే నాకు తెలియదు ఆ వర్డ్. సో అంత అద్భుతంగా ఉన్న వ్యక్తులు మీరు, మీకు ప్రారంభం ఇప్పుడు. సో ఈ ప్రారంభం ఒక అంతంలో మీకు జాన్సన్ బాబాయ్ గారి ఒక సహాయం చాలా విలువైనది. సో వాళ్ళు మీతో వైయక్తిక విచారాలు కానీ మీ విచారాలు కానీ వాళ్ళు మీకు ఒక సంబంధం ఏర్పడిస్తారు. సో తర్వాత మీకు ఎలా మాట్లాడాలి ఏమి అనేది మీకు ఒక అవగాహన కలుగుతుంది అని లూకా గారు చెప్తున్నారు. And here one more point I would like to tell. And now before Bhagyalakshmi Chandra spoke, no, before the meeting also they did not install the Skype, but she told when the children come, the children helped to install the Skype to mother. So that is one thing. And Bhagya also, her husband before the meeting maybe nearly 20 minutes with help of her husband and somebody helped like that. So here the wife and husband and the children and all are participating to this new way. సో అంటే బాబాయ్ చెప్తున్నారు, మీకు ఆ ఒక స్కైప్ ముందుగా ఈ ఒక స్కైప్ మీ ఒక ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకోవడానికి కష్టమైంది. కానీ మీ ఒక పిల్లల ద్వారా ఈ ఒక కార్యం చాలా సుసజ్జితంగా జరిగింది. మీరు ఇప్పుడు బాగా యూజ్ చేస్తున్నారని చెప్తున్నారు. సో ఇదంతా ఒక సాక్ష్యం అంటున్నారు బాబాయ్. And also Bhagya's husband also helped before this meeting. 20 minutes we sit together to succeed. భాగ్య భర్త కూడాను చాలా వరకు సహాయం చేశారు. 20 నిమిషాలకు పైన వాళ్ళు ఈ వర్క్ చేశారు అని చెప్తున్నారు బాబాయ్. అదే మరి అర్థం. Thank you.
I'm happy today. I was able, even thought maybe 1 hour, to be present together with Manjo and Jones, but with you were not for Italia Solidale, but for God in Ieles Voram Solidale. How many people, how many families are continuously betrayed in the society, in the family, in the pandemic situation, in the faith, and we have the possibility to help each other to see and solve and give a new way for the new generation with the witness, not with the knowledge. అంటే ఈ రోజు నాకు చాలా చాలా సంతోషం కలిగి ఉన్నది. ఎందుకంటే ఒక గంట పైన మనము ఈ ఒక అద్భుతమైన విచారాల గురించి మనము షేర్ చేసుకున్నాము. నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు చూడండి ఎంతెంత మహాన్ కార్యాలు మనము చేయపడును మన ఒక కుటుంబాల్లో, మన ఒక సంఘాల్లో, మన ఒక ఈ ఒక అద్భుతమైన వ్యక్తులతో మనము కొత్త సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతాం మన పిల్లలకి. వేరే విచారాలు కాదు, మనము ఈ సాక్ష్యాల ద్వారానే మనము వాళ్ళకి సహాయం చేయబడును అని లూకా గారు చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ లూకా. I thank you and these wonderful people, and also this communion with the Manjo, and the wishes slowly these beautiful people also share at a national level with the Nandigama, but also with the people of Bangalore to enforce the community. సో నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఒక ముఖ చిత్రాలు, ఆ ఒక సంతోషమైన కలిగి ఉన్న వ్యక్తులు మీతో ఇంకా దాదాపు ఇంకా వచ్చే రోజుల్లో కూడాను ఈ యొక్క సంబంధం అంటే మనము ఈ యొక్క కమ్యూనికేషన్ అంటాము. నందిగామ, బెంగళూరు, తర్వాత మీరు ఏలేశ్వరము, మనమందరూ చాలా మంచిదిగా తీసుకెళ్దామని లూకా గారు చెప్తున్నారు అనుభవాలతోటి. ఓకే, అండ్ ఫైనల్ గా నా తరపున మరి ఏలేశ్వరంలో ఇప్పుడు వర్తీ పర్సన్స్ ఎవరైతే మరి ముందుకు వచ్చారో అన్ని విషయాల్లో మీ సంఘాలని, కుటుంబాలని బలపరచడానికి మీ అందరికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటూ, ఇదే స్పిరిట్తో మన మిషన్ని మంచిగా ఫాదర్ ఆంజెలో బెనోలీ గారి యొక్క ఉద్దేశాలను చేరుకునే విధంగా పరిపూర్ణమైనటువంటి మిషన్గా మనం ఎదిగే విధంగా మీరు నేను అందరం కలిసి మరి కృషి చేస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్దాం. ఓకే, అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. So he is thanking from his side all the worthy people of Eleshpuram who participated, who take part today's meeting and expressed also, and through this spirit, not because of the work, no, through the spirit of Italia Solidale Charisma, we can continue our sharings, our meditations and meetings, so we can bring many fruits of Italia Solidale in Eleshpuram Solidale also. So he thanking all of you, those who participated today and having this great experience together with Luca. Thank you. ఓకే అమ్మా, అందరికి వందనాలు. And I pray that not only you can enforce with you, with also Nandigama, with Bangalore, but also with the Italians. We must be creative, because when we love the Italians will love back us, and the families who are waiting also to get a donor. On this we must help each other a lot. అంటే లూకా గారు ఏం చెప్తున్నారంటే, మీరు కేవలం ఏలేశ్వరం కానీ, నందిగామ కానీ, బెంగళూరు కానీ సీమిత పడి ఉండకూడదు. ఎందుకంటే మన ఒక అవగాహన, మన ఒక సాక్ష్యాలు ఇటాలీ సోలిడాలే దాతల గంట వెళ్ళాలి. మీ ఒక సాక్ష్యాల ద్వారా ఆ దాతలకి ఒక ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు సహా దీంట్లో పాల్గొనడానికి, కొత్త దాతలు రావడానికి మీ ఒక సాక్ష్యాలు చాలా ముఖ్యము కలిగి ఉన్నది అని చెప్పేసి లూకా గారు చెప్తున్నారు. ఓకే సార్. సారీ, ఓకే అమ్మ, అందరికి వందనాలు. ఇంకా మీటింగ్ నెక్స్ట్ మీరు తొందరగా మీ అప్లికేషన్స్ పంపించండి అమ్మా. లింగపర్తి కంప్లీట్ అయిపోయింది. మిగిలిన వాళ్ళు ఏలేశ్వరం జోన్ 1, జోన్ 2, దెబ్బలపాలెం, ఎర్రవరం మీరు కూడా తొందరగా పంపిస్తే
మన పని తొందరగా అయింది. మంజు బాబాయ్ కూడా మన ఒక చూపు చూస్తారు. ఓకే, నేను థ్యాంక్ యూ. ఒక సూప్ చూసి ఒక ఊపు ఊపేద్దాం. వెయిటింగ్. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే, వందనాలు. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ లూకా. చిన్న అంటాం కదా రాదు. మీటింగ్ నుంచోనే మాట్లాడాను, లేదంటే సిగ్నల్ అంతా లేదు. అమ్మ విలేకరు లైన్ లో కట్ అయిపోతున్నారు, మీరు లైన్ లో కట్ అయిపోతున్నారు అన్నారు. సార్ నాది ఆడియో రావట్లేదని వీడియో వినపడుతుందండి అంటే, మీరు లైన్ లో ఉన్నట్టు నాకు తెలుస్తుంది, ఉండండి అంటున్నారు. అలాగే అన్నారు, ఆల్రెడీ చెప్పాను ముందే. అవునా,